రష్యాలో దొరికిన పురాతన విష్ణుమూర్తి విగ్రహాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. రష్యాలో దొరికిన పురాతన విష్ణుమూర్తి విగ్రహం తరచూ మనం వినేది లేదా చూసేది. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక దేశంలో పురాతన శివలింగం బయటపడ్డదని, కానీ పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయటపడటం అరుదు. బహుశా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో శివలింగంను ప్రతిష్ఠించి దగ్గరలోనే ఉన్న నది నుండి నీళ్లు తెచ్చి అభిషేకం చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో అలా ప్రతిష్ఠించి ఉండొచ్చు. అదే విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ఠ అయితే ఖచ్చితంగా గుడి కట్టవలసిందే, కాబట్టి అరుదుగా బయటపడుతూ ఉండొచ్చు. ఋగ్వేదంలోని ఒక శ్లోకం ఇక్కడ ప్రస్తావించి తీరాలి, లేకపోతే ఈ కథనానికి విలువ ఉండదు. ఇతం అస్కతి పశ్యత్ శాంతం ఏకం స్థారయాత్మైనాకాలం. ఋగ్వేదంలో వర్ణన. సూర్యుడు అస్తమించే చోట స్థారయమైన అనే చోట అశ్వాలను బలి ఇచ్చే ప్రదేశం ఇదే. స్థారయమైన అనే ప్రదేశంలో 45 నదులు ప్రవహిస్తాయి అని 2007లో రష్యాలోని వోల్గా నది పరివాహక ప్రాంతంలో ఒక పాడుబడిన పురాతన గ్రామంలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతుండగా ఓ చోట చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణు విగ్రహం బయటపడ్డది. అయితే ఆ విగ్రహం 7వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యకాలం నాటిది అని నిర్ధారించారు. ఆ గ్రామం పేరు స్థరయమైన, అంటే ఋగ్వేదంలో ప్రస్తావించిన స్థలం. రష్యాలోని వోల్గా నది తీర ప్రాంతంలో ఉన్న గ్రామం పేరు ఒకటే. ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ చాలా పురాతనమైందని చెప్తారు. అలానే రష్యన్ ప్రజల భాషా సంస్కృతికి పుట్టినిల్లు కీవ్ అంటారు. కానీ కీవ్ చాలా కీవ్ అంటే పురాతనమైంది. స్థరయమైన అనే గ్రామం అక్కడ వర్ధిల్లిన హైందవం. స్థరయమైన అంటే 45 నదులు ప్రవహించేటటువంటి ప్రదేశం అని అర్థం. మరి అక్కడ 45 నదులు ఉన్నాయా? ఇప్పటికీ ఆశ్చర్యం లేదు, ఉన్నాయి. ఇప్పటికీ ఆశ్చర్యం లేదు, ఉన్నాయి ఇప్పటికీ. అక్కడ రష్యాలోని వోల్గా నది ప్రాంతానికి సనాతన ధర్మం ఎలా వ్యాపించగలిగింది? వోల్గా నది దాని ఉపనదులు కలిసేది కాస్పియన్ సముద్రం, ఋషికశ్యప సాగరం మరియు నల్ల సముద్రం, బ్లాక్ సీ, తూర్పు కాస్పియన్ సముద్ర తీర ప్రాంతం. ఇప్పటి ఉత్తర ఇరాన్ ప్రాంతం, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ దేశాలు ఉన్నాయి. కానీ టైగ్రిస్, యూఫ్రటీస్ నదుల ద్వారా కూడా అనుసంధానం అయి ఉన్నాయి. సింధు నదికి తీవ్రమైన వరదలు వచ్చినప్పుడు అక్కడ నుండి వలసలు జరిగాయి. సింధు నది ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న సింధీ ప్రాంతం నుండి హిందూ కుష్ కనుమల నుండి పూర్వపు గాంధార దేశం గుండా ఇరాన్కి, అక్కడ నుండి కాస్పియన్ సముద్రం దాటుకుంటూ ఇప్పటి ఉక్రెయిన్ ద్వారా వోల్గా నది దాని 45 ఉపనదుల పరివాహక ప్రాంతంకి చేరుకున్నారు. అదే స్థరయమైన అనే ప్రాంతం. అయితే ఈ వలసలు కనీసం 13,000 సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చు. అంటే చివరి మంచు యుగం చివరి కాలంలో అన్నమాట. వోల్గా నది పేరు ఇప్పటిది, కానీ పూర్వం దాని పేరు రస లేదా రసిక లేదా క్షేమ. ఇప్పటికీ వోల్గా నదిలో కలిసే ఉపనదుల పేర్లు ఇలా ఉన్నాయి: రేఖ, రక్త, వ్యక్త, కామ. ఇలా సంస్కృతం పేర్లతో చాలామందిలో ఉన్నాయి. ఇప్పటికీ సంస్కృతంతో పరిచయం ఉన్న వాళ్ళకి జర్మన్ భాష తొందరగా నేర్చుకోవచ్చు. ఇది నిజం. ఇప్పటికీ జర్మన్ భాష నేర్పే ఇన్స్టిట్యూట్లో జర్మన్ భాష నేర్పే వాళ్ళు చెప్పేది ఏంటంటే సంస్కృతం వచ్చిన వాళ్ళకి జర్మన్ భాష తొందరగా అర్థమవుతుందని. అలాగే జర్మన్ భాష వచ్చిన వాళ్ళకి రష్యన్ భాష కూడా తొందరగా నేర్చుకోవచ్చు. అయితే పాశ్చాత్యులు వీటిని ఇండో యూరోపియన్ భాషా వర్గానికి చెందినవిగా ప్రచారం చేస్తున్నారు. కానీ స్లావిక్ వేదం గురించి మాత్రం పెద్దగా మాట్లాడరు. ఇప్పటికి జెకోస్లోవేకియా 2 దేశాలుగా విభజించబడ్డాయి. ఒకటి చెక్ రిపబ్లిక్, రెండోది స్లోవేకియా. స్లోవిక్ వేదం అనే పేరు ఇప్పటికీ ప్రచారంలో ఉంది. స్లోవేకియన్లు పంచభూతాలని ఆరాధిస్తారు. అయితే మనలాగే వాళ్ళు కూడా బహుదేవతారాధకులు అన్నది గమనార్హం. సూర్యుడు, గాలి, అగ్నితో పాటు ప్రకృతిని కూడా దేవుడిగా ఆరాధిస్తారు. ఇప్పుడు యూరోప్లో ఉన్న వారిలో ప్రతి ముగ్గురులో ఒకరు స్లావిక్ మూలాలు కలిగిన వారిగా గుర్తించారు. మార్క్స్ ముల్లర్ బలంగా నాటిన సిద్ధాంతం ప్రకారం ఇప్పటి రష్యాలోని స్థరయమైన ప్రాంతంలో ఉన్న వాళ్ళే ఆర్యులు అని, అక్కడ నుండి వాళ్ళు భారతదేశానికి వలస వచ్చారని ఒక అబద్ధ ప్రచారానికి నాంది పలికాడు ముల్లర్. అంటే ఋగ్వేదంలో ఉన్న శ్లోకం ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మార్క్స్ ముల్లర్. కానీ ఇస్లామిక్ వేదాలు మనలాగే తరతరాలుగా ఒకరి నుండి ఇంకొకరికి కేవలం వాక్కు ద్వారానే చెప్పబడ్డాయి. ఇప్పుడు రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఒకప్పుడు, అంటే రష్యాలో 1000 సంవత్సరాల క్రితమే సనాతన ధర్మం పరిడి వెళ్ళింది. ఎప్పుడు మంచుతో కప్పబడి ఉండే ఆ ప్రాంతంలో చాలా లోతుగా తవ్వకాలు జరిపితే అసలు నిజాలు బయటపడతాయి, కానీ బయటపడనివ్వరు. ఈ కథనం మొత్తం మన ప్రింట్ మీడియా వెల్లడించింది, కానీ రష్యా మీడియా మాత్రం వెల్లడించలేదు. వైష్ణవ్ మాత్రం రష్యాలో వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం బహుశా ఒకప్పటి వాళ్ళ జ్ఞాపకాల్లో ఉన్నవి కారణం కావచ్చు. చరిత్రకి చెదలు పట్టించారు కదరా.